సో గైస్ రిసార్ట్ అన్నమాట. కొబ్బరి తోటలో కొబ్బరి చెట్టు లాగా ఉంది కదా, రిసార్ట్ లో కొబ్బరి చెట్టు. సో ఇటు స్ట్రైట్ కి వెళ్తే మనం చీరాల వెళ్ళిపోతాం అనమాట. చీరాల వాటర్ రూట్ ఎప్పుడు బిజీగా ఉండే రూట్ అనమాట. ఇప్పుడు హైవే అయ్యగానే కొంచెం ఫ్రీ అయిపోయింది, క్రౌడ్ తగ్గిపోయింది. నాకైతే ఆంజనేయ స్వామి గుర్తొచ్చాడు. ప్రశాంతంగా ఒకసారి ఉంటాడు చూసావా, ప్రశాంతంగా వెళ్ళిపోతుంటాడు చూసావా గాలిలో. అట్లా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం బండి మీద. టోర్నమెంట్ జరుగుతుంది గాయస్ ఇక్కడ, క్రికెట్ టోర్నమెంట్. సో ఇక్కడైతే టోర్నమెంట్లు జరుగుతున్నాయి అనమాట. ఓ 10th క్లాసు 2000 2000 నుంచి 2025 లోపు ఏ 10th క్లాస్ వాళ్ళు అయినా ఇక్కడికి వచ్చాయని మనం మ్యాచ్లు ఆడుకోవచ్చు అనమాట. ఎక్కడ వాళ్ళు అయినా రావచ్చు, వాళ్ళు తీసుకుంటారు. నేను చెప్తున్నా నిజం బ్రో, ప్రవీణ్ అన్న మాటలు నమ్మకండి పాపం. అసలు డోల్ని కొంచెం గమనించి జాగ్రత్త చూసుకోండి. మేత పడితే ఏముంది, ఇంకా థమ్స్అప్ పోయిట్ నోట్లో. గైస్ అన్ని ఇసుక ఎక్కువ ఉండిద్ది అనమాట. ఇసుక ఏరియా ఇదంతా. ఇసుక అంటే ఇసుకల్లో రకాలు ఉంటాయి. ఎవరు కాలేజ్ మీదా? సో గాయస్ మన ప్రవీణ్ అన్న వాళ్ళ కాలేజ్ అయితే ఇక్కడేనమాట, బీటెక్ కాలేజీ. సో ఆ రూట్ లో మనం వెళ్లాల్సింది. అటు ట్రాఫిక్ ఎక్కువైపోయి మనం ఇప్పుడు ఇటైతే వెళ్తున్నాం, చీరాల వాటర్ రూట్ లోకి. నీది కాదా? సో గాయస్ ప్రవీణ్ అన్న ఉంది కదా కాలేజీ, అది డిప్లొమా వాళ్ళదంట. ఎక్కడైతే ఓడి అమ్మ ఏంటి అయ్యా ఇల్లు వెళ్ళా ఉంటాయి. గాయస్ ఇక్కడ అన్ని రిసార్ట్స్ ఎటు చూసుకున్నా దగ్గరగా ఉండవు, కానీ దూరంగా ఉంటాయి పెద్ద పెద్ద రిసార్ట్లు. ఇక్కడ రిసార్ట్ల కంటే తాటి చెట్లు ఎక్కువ పడుతున్నాయి అనమాట. ఇక్కడ కళ్ళు, తాటికాయలు అన్ని దొరుకుతాయి ఇక్కడ.